హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసే ఫన్నీ జోక్ సిరీస్ 104. ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. టీచర్ స్టూడెంట్. బుజ్జి, చింటూ, మనం టీచర్ స్టూడెంట్ ఆట ఆడుకుందామా? చింటూ, ఆడుకుందాం. బుజ్జి, అయితే నేను టీచర్, నువ్వు స్టూడెంట్. చింటూ, అయితే ఈరోజు నేను స్కూల్కి రానోచ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇష్టమైనవి. టీచర్, నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? లడ్డు, కేకు, బర్గరు, పిజ్జా. టీచర్, నీకు అత్యంత ఇష్టమైనది ఏమిటి? లడ్డు. వేసవికాలం సెలవులు. టీచర్, 4 కాళ్ళున్న జంతువులు ఏది ఇష్టం? లడ్డు, గుర్రం. టీచర్, వెరీ గుడ్. 4 కాళ్ళు ఉన్న మరో జంతువు ఉదాహరణకు? లడ్డు, మరో గుర్రం. తండ్రి, ఏరా కొత్త సైన్స్ మాస్టారు ఎలా చెబుతున్నారు? కొడుకు, అన్నీ గాలి కబుర్లు నాన్న. తండ్రి, అదేంటి? కొడుకు, మొన్న నైట్రోజన్, నిన్న హైడ్రోజన్, ఇవాళ ఆక్సిజన్ గురించి చెప్పారులే. టీచర్, రవి, చెట్టు బయట భాగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రవి, తెలియదు టీచర్. టీచర్, బార్క్ రవి, బార్క్. రవి, బౌ బౌ బౌ. టీచర్, ఎరా లడ్డు, స్కూలుకు ఆలస్యంగా వచ్చాను? లడ్డు, దారిలో ఓ గుడ్డివాడికి రోడ్డు దాటడానికి సహాయం చేశాను. టీచర్, అయితే మాత్రం ఇంత ఆలస్యమా? లడ్డు, అందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది టీచర్. అసలు అతనికి రోడ్డు దాటడమే ఇష్టం లేదట. ఒప్పించేసరికి ఆలస్యమైంది. టీచర్, ఆక్సిజన్ను 1752లో కనుగొన్నారు. విద్యార్థి, మరైతే టీచర్ అంతకుముందు వాళ్ళు ఏం పీల్చుకునేవారు? టీచర్, ఆక్సిజన్ను 1773లో కనుగొన్నారు. రంగా, థ్యాంక్ గాడ్. టీచర్, ఎందుకు? రంగా, ఒకవేళ నేను 1772లో పుట్టి ఉంటే ఆక్సిజన్ లేక చచ్చేవాడిని. సమయాన్ని ఆదా చేయడం. లక్ష్మి, రాజు, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. టీవీ చూస్తూ కంప్యూటర్లో ఏదో ఆడుతూ సమయాన్ని ఎందుకు అలా వృధా చేస్తావు? రాజు, నేను అదే ఆలోచిస్తున్నాను మమ్మీ. ఎంత ఆలోచించినా సమయాన్ని ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. చచ్చిపోతే. ఒక గుర్రం గంటకు 27 మైళ్ళ దూరం పోతుంది. 9 గంటల్లో అది ఎంత దూరం పోతుంది అని అడిగారు రవిను లెక్కల మాస్టారు. మాస్టర్ చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి భయపడ్డాడు రవి. 9వ ఎక్కం అతనికి రాదు. అలాగే నిలబడ్డాడు. ఎంతసేపు, త్వరగా సమాధానం చెప్పు అని మాస్టర్ గదమాయించారు. గుర్రం మధ్యలోనే చచ్చిపోయింది. ఏమని సమాధానం చెప్పను సార్ అన్నాడు భయంగా రవి. ఆంగ్లం. సూర్యం చాలా రోజులకు తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆడుకుంటున్న అతని 4 కొడుకుల్ని చూసి మీ పేర్లేమిటని అడిగాడు. పెద్ద కొడుకు, మై నేమ్ ఈజ్ సన్లైట్. రెండో కొడుకు, మై నేమ్ ఈజ్ లైఫ్ బుయో. మూడో కొడుకు, ఐ యామ్ స్కై ల్యాంప్. నాలుగో కొడుకు, ఐ యామ్ గాడ్ ఈజ్ కైండ్ అని చెప్పారు. అది విన్న సూర్యం ఇదేం పేర్లు అని స్నేహితుడిని అడిగాడు. వాళ్ళ టీచర్ ఇంగ్లీష్లోనే మాట్లాడమని చెప్పిందట. అందుకే సూర్యప్రకాష్, జీవన్నాథ్, ఆకాష్ దీప్, ప్రభుదయాల్ పేర్లను అలా చెప్పారు అన్నాడు స్నేహితుడు. అందుకు టీచర్, అశోక్ చక్రవర్తి చెరువులు తవ్వించాడు, మొక్కలు నాటించాడు. ఎందుకో తెలుసా? ఓ కొంటె విద్యార్థి, తెలుసునండి. చెరువులు అమ్మాయిలు స్నానం చేసేందుకు, చెట్లు అబ్బాయిలు చాటుగా దాక్కుని చూసేందుకు. కష్టపడి చదవాలి. మాస్టారు, లడ్డు, ఈ మధ్యన బడికి సరిగ్గా రావడం లేదే? లడ్డు, మీరే కదా సార్ ఇంటి దగ్గర కష్టపడి చదవమని చెప్పింది. అందుకే బడికి రావడం మానేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.